ప్రజాప్రతినిధుల కేసులు వేగంగా దర్యాప్తు చేయాలని ఒకవైపున హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడే ప్రయత్నించారు, బట్ ఏమీ కావట్లేదు. తెలంగాణలో అయితే వేగంగా దర్యాప్తులు అవుతున్నాయి, విచారణలు పూర్తవుతున్నాయి. కానీ మిగతా దేశవ్యాప్తంగా వెంటనే కేసులు వచ్చేస్తూ ఉండటంతో ఇక సుప్రీంకోర్టు సీరియస్గా మరొక స్టెప్ వేయక తప్పదు. ఇప్పుడు ఒక కోర్టు పెడుతున్నారు ఒక స్టేట్కి సంబంధించి, దాంతో వర్కౌట్ కావట్లేదు. కనీసం 4-5 కోర్టులు పెడితే కానీ వేగంగా పూర్తి చేయలేరు, ఆ స్థితికి వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో ఈ అంశం మీదన విచారణ జరిగింది. అశ్విని ఉపాధ్యాయ వేసినటువంటి బిల్ మీదన 2 దశల ఎన్నికల్లో 2810 మంది పోటీ చేస్తుంటే అందులో 501 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా విచారణలో అశ్విని ఉపాధ్యాయ తరపు లాయర్ చెప్పారు. వీళ్లలో 327 మంది 12% మీద 5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పాటు శిక్షలు పడే తీవ్రమైన కేసులు ఉన్నాయని చెప్పారు. క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఎన్నికవుతున్నదని, కేసుల సత్వర పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని అఫిడవిట్లో సూచించారు. 2023 జనవరి 1వ తేదీ నాటికి మొత్తం 4697 కేసులు పెండింగ్లో ఉంటే ఏడాది మొత్తం మీద ప్రత్యేక కోర్టులు 2018 కేసులు పరిష్కరించినాయి. కానీ కొత్తగా 1746 కేసులు రావడంతో పెండింగ్ కేసుల సంఖ్య మళ్ళీ 4474 పెరిగింది. మొత్తం 1300 కేసుల్లో 766 కేసులు పరిష్కరించి ఉత్తరప్రదేశ్లోని కోర్టులు సంఖ్యాపరంగా మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసుల పరిష్కారం మీద హైకోర్టు మరింత నిశ్చితంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని అమికస్ క్యూరీ హన్సారియా తన అఫిడవిట్లో సూచించారు. 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు కేసులు పెండింగ్లో ఉంటే అందుగల కారణాలు వివరిస్తూ ఎంపీఆర్ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు జడ్జీల నుంచి హైకోర్టు నివేదిక కోరాల్సి ఉంటుందని సిఫార్సు చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.